భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అమ్మవారు తెచ్చిన సందేశం ఏమిటంటే పసిపిల్లల రూపంలో ఈ దుర్గమ్మని ఇంటి దగ్గరకు రాబోతుంది. తలుపులు తీస్తావా? తిరస్కరిస్తావా? నీ ఇష్టం. ఈ దుర్గమ్మ నీ రాక కోసం నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. నీ తల్లిని నమ్మితే, నీ తల్లిపై నమ్మకం ఉంటే ఇప్పుడే విను. అసలు ఏ మాత్రం కూడా పెడచెవిన పెట్టకు. నా ఈ మాటల్ని జాగ్రత్తగా విన్నావు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను కదా! సంతోషంగా నా ఈ మాటల్ని విను. పసిపిల్లల రూపంలోనే ఎందుకు ఇంటికి నేను అడుగు పెట్టబోతున్నానో తెలుసా? ఎందుకంటే వాళ్ళ మనస్సు మాత్రమే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎలాంటి దురుద్దేశాలు ఏవి కూడా వాళ్ళకి ఉండవు. జీవితంలో సంతోషంగా ఉంటారు. అందుకే అంత స్వచ్ఛమైన మనసు ఉన్న పసిపిల్లల రూపంలో నీ ఇంటికి రాబోతున్నాను. సగౌరవంగా నన్ను ఆహ్వానిస్తావు కదా! ఆహ్వానించావు అంటే చాలు. నీకు ఉన్న సమస్యలన్నింటికీ కూడా నేను తీరుస్తాను. ఆ చిన్న పిల్లల రూపంలో నీ దుర్గమ్మే స్వయంగా నీ దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన వస్తువుని నీ చేతిలో పెట్టబోతుంది. అది నువ్వు కోరుకున్న శుభవార్త కానివ్వచ్చు, బంధం కానివ్వచ్చు, డబ్బు కానివ్వచ్చు, ఏదైనా సరే నీకు చేరవేస్తాను. ఇక అప్పటి నుంచి నీ జీవితంలో బోలెడు మార్పులు వస్తాయి. అవును, స్వయంగా ఈ దుర్గమ్మే నీ దగ్గరికి వస్తుంది కదా! నీకున్న కష్టాలన్నీ కూడా తీర్చబోతున్నాను. నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తల్లి. ఈ దుర్గమ్మే స్వయంగా నీకు మాటిస్తుంది. ఈ దుర్గమ్మని ఆహ్వానిస్తావా? లేదా తిరస్కరిస్తావా చెప్పు. నీ దగ్గరికి గలగల గజ్జెల శబ్దంతో రాబోతున్నాను. ఏ సమయంలో వస్తుందో దుర్గమ్మ నేనే చెప్పలేను. నువ్వు ఊహించని సందర్భంలో మీ ఇంటి ముందుకి వస్తాను. ఆలన చేస్తావా? నన్ను ఆడిస్తావా? నేను కోరింది నాకు ఇస్తావా? ఈ దుర్గమ్మ చిన్నపిల్ల రూపంలో ఎప్పుడైతే నీ దగ్గరికి రాబోతుందో ఇక అప్పుడే నీ జీవితంలో మొత్తం అదృష్టం పట్టినట్లే. నీ జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయినట్లే. జీవితంలో నువ్వు పువ్వుల్లా పోయబోతున్నావు. నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు. ఇప్పటి వరకు నీకు వచ్చిన కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి. ఈ దుర్గమ్మ రాకతో నీ జీవితంలో సంతోషమయం అవుతుంది. నీ జీవితమంతా ఆనందమే. ఇక నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఈ దుర్గమ్మ మహిమ అలాంటిది. నువ్వు ఎంతో నమ్మకంగా ఈ దుర్గమ్మని పూజించావు కదా! కాబట్టి ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ నిన్ను మోసం చేయదు. దూరం పెట్టను. నా బిడ్డవైన నిన్ను ఎప్పుడూ కూడా నేను కాపాడుతూనే ఉంటాను తల్లి. ఆ విషయం నీకు తెలియక అమ్మా దుర్గమ్మ ఏమైపోయావు తల్లి? నీ బిడ్డ ఇంతలా బాధపడుతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకిన్ని బాధలు, కష్టాలు అనుభవిస్తుంటే చూస్తూ ఉంటావా? నాకే ఎందుకు ఎన్ని కష్టాలిచ్చావు? ఇన్ని బాధలు అనుభవించేలా చేస్తున్నావు? ఒక్కసారిగా నా దగ్గరకు రావచ్చు కదమ్మా! అని నువ్వు దీనంగా చాలా మంచి మనసుతో స్వచ్ఛంగా నన్ను అడుగుతున్నావు గదా! మరి ఇంతలా నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నేను రాకుండా ఉంటానా చెప్పు? నేను రాకుండానే నీ జీవితంలో ఇన్ని మార్పులు జరిగాయా? లేదమ్మా. నీ జీవితంలో జరిగిన ప్రతి విషయం కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదమే. ఈ దుర్గమ్మ చేసినది ఈ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అన్నీ కూడా ఈ దుర్గమ్మకి తెలుసు. ఈ దుర్గమ్మ ఆశీర్వాదమే ఈ దుర్గమ్మ చేసినది. నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అన్నీ కూడా ఈ దుర్గమ్మకి తెలుసు. అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. కష్టాలనేవి వస్తుంటాయి, పోతుంటావి. అవి ఎప్పుడు ఇలానే ఉండవు కదా! ఏ విషయం జరిగినా సరే బాధపడకు, కృంగిపోకు. నీ జీవితంలో ఎలాంటి విషయం, ఎలాంటి ఆందోళన జరిగినా నువ్వు పదే పదే దానికోసం ఆలోచిస్తూ ఉన్నావు. అలా కాదు. నువ్వు ఎప్పుడైతే జరిగింది జరిగింది అని వదిలేస్తావో అప్పుడే నీ మనసుకు ప్రశాంతత. ఎప్పుడు ఏ విషయం
జరుగుతుందో నువ్వు అక్కడే మర్చిపోవాలి. అప్పుడే ఆనందంగా ఉంటావు. ఈ దుర్గమ్మ నీ జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా గమనిస్తూనే ఉంది. నువ్వు ఎంతో బాధపడుతున్నావు గదా! ప్రతిరోజు బయట మాత్రం నవ్వుతూనే తిరుగుతున్నావు. కానీ నీ మనసులో యుద్ధం చేస్తున్నావు. ఎంతో బాధతో అల్లాడిపోతున్నావు. ఎవరికీ కూడా చెప్పుకోవడం లేదు. నీలో నువ్వే ఏడుస్తూ ఉన్నావు గదా! అలా ఇంకెప్పుడు చేయొద్దమ్మా! ఈ దుర్గమ్మ నీ వెనుక ఉంది. మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడున్న రోజులు కాస్త అటూ ఇటుగా ఉన్నాయంటే అవి నీ రోజులు కాదు. నీకైన రోజులు ముందు ముందు రాబోతున్నాయి తల్లి. నువ్వు చాలా సంతోషంగా, ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు సంతోషంతో ఎగిరి గంతులేస్తావో రోజులు ఇంకో అతి దగ్గరలోనే ఉన్నాయి. నిన్ను చూసి ఎంతోమంది ఇప్పుడు నవ్వుతున్నారు గదా! నీ వల్ల ఏమవుతుందిలే, నువ్వు ఏం చేస్తావులే, ఏం తలపెట్టినా సరే నీకు అపజయాలే కదా వస్తాయి. ఏం చేసినా సరే నీకు ఇబ్బందులే వస్తాయి. ఓటమే ఎదురవుతుంది. ఆ దేవుడి ఆశీర్వాదం కూడా నీకు లేదు. నువ్వు అసలు ఎటు వెళ్ళితే అక్కడ దరిద్రమే, అక్కడ నష్టమే, అక్కడ ఓటమే అని చెప్పి నిన్ను హేళన చేస్తున్నారు గదా! ఇక వాళ్ళ మీద ఎదుగుదలని చూసి కుళ్ళిపోతారు. నిన్ను చూసి ఎంతోమంది బాధపడతారు. అసలు వీళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టామో, వాళ్ళని ఎందుకు మనం వెక్కిరించామో, మన వెక్కిరింపులే వీళ్ళకి ఆశీర్వాదాలుగా మారాయేమో అని చెప్పి వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఆ రోజులు ముందున్నాయమ్మా! అతి త్వరలోనే నీ దగ్గరికి రాబోతున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే నీ మంచి మనసు ఏమిటో, నువ్వు ఎన్ని విజయాలు సాధించావో వాళ్ళే చూస్తారు. చూసి నోరెళ్ళబెడతారు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తల్లి. ఈ దుర్గమ్మ బిడ్డవైన నీకు ఎప్పటికీ కూడా అన్యాయమే జరగదు. నేను నీకు మాట ఇస్తున్నాను గదా! నువ్వు ఏ విషయం జరిగినా సరే నీ మనసులో పెట్టుకోకు. ఎప్పుడు జరిగిన విషయాన్ని అప్పుడే మర్చిపో. నీకు అక్కడితో ఎలాంటి గొడవ, ఎలాంటి బాధ ఉండదు. ఇప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీ జీవితమంతా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఏది చూసినా, ఎటు వెళ్ళినా, ఎవరు నిన్ను ఏమి అన్నా సరే, నిన్ను కాదు అనుకో. తప్పుకొని ముందుకు వెళ్ళిపో. అంతా సంతోషంగానే ఉంటుంది. ఈ దుర్గమ్మ నీకు మాట ఇస్తుంది గదా! నీకు తోడు ఉంది కదా! భయపడకు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. చెడు చేసిన వాళ్ళకి చెడే ఎదురవుతుంది. నువ్వు ఎంత మంచిదానివో నీకు అన్నీ గొప్ప మంచి రోజులు రాబోతున్నాయమ్మా! అమ్మల కన్నా అమ్మ ఈ దుర్గమ్మే నీకు మాట ఇస్తుంది గదా! ఈ దుర్గమ్మ భక్తురాలవైన నీకు ఎలాంటి అన్యాయము కూడా జరగదు. ఇదండి ఈరోజు సందేశం. సర్వేజన సుఖినో భవ